Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. This is Venkat Devarakonda. I am your economy faculty. Today, as part of UPSC Essential series, we are going to talk about basics of inflation. సో ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇండియన్ ఎకానమీ పరంగా ముఖ్యంగా ప్రిలిమ్స్కి యాజ్ వెల్ యాజ్ మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక ఫౌండేషన్ అనేది మనకి క్రియేట్ అవుతుంది ఈ టాపిక్ నుంచి. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి, వాట్ ఆర్ దోస్ బేసిక్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి వాట్ ఈజ్ అన్ ఇన్ఫ్లేషన్, ఆ తర్వాత టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, నెక్స్ట్ వన్ ఇంపాక్ట్. సో ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ ఎలా పడుతుంది, ఏ సెగ్మెంట్స్ మీద పడుతుంది. నెక్స్ట్ వన్ హౌ టు కంట్రోల్, నథింగ్ బట్ మెజర్స్. ఓకేనా. సో వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ యాజ్ వెల్ as మెజర్స్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. ఈ టాపిక్స్ని ఈ సెషన్లో మనం కవర్ చేయబోతున్నాం. So let's look at the definition of inflation. So inflation is nothing but a general rise in the prices of goods and services over a period of time. So ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక పర్టికులర్ ఎకానమీలో ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ధరలు కానీ పెరిగితే దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ ఒక స్మాల్ క్వశ్చన్ మీకు. సో మీరు వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళండి. వెజిటేబుల్కి మార్కెట్కి వెళ్ళినప్పుడు మీకు డిఫరెంట్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, లైక్ బ్రింజాల్, ఆనియన్, టొమాటో, చిల్లీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కేవలం ఆనియన్ యొక్క ప్రైస్ మాత్రమే పెరిగింది అనుకోండి. ఓకేనా. ఉన్న వెజిటేబుల్స్ అన్నిట్లో కేవలం ఆనియన్ యొక్క ప్రైస్ మాత్రమే పెరిగింది అనుకోండి. ఇప్పుడు ఈ కండిషన్ని ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలవచ్చా అంటే అబ్సల్యూట్లీ నో. మరి ఇన్ఫ్లేషన్ అని చెప్పి ఎప్పుడు అంటాము అంటే ఒక బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రైజెస్ కానీ పెరిగితే అప్పుడు మనం ఇన్ఫ్లేషన్ అంటాము. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ ఆనియన్స్ యొక్క ప్రైజెస్ అనేవి కేవలం ఒక 2 days కానీ 3 days కానీ ఒక 1 week పెరిగాయి, తర్వాత తగ్గిపోయింది అనుకోండి. మరి ఆ పెరిగినప్పుడు ఇన్ఫ్లేషన్ అంటామా? నో. ఒక కన్సిడరబుల్ పీరియడ్ ఆఫ్ టైం కూడా ఉంటుంది, లైక్ ఒక 1 month కానీ 2 months కానీ అలా ఉండాలన్నమాట. ఓకేనా. సో ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ ఉండాలి, ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ పీరియడ్ ఉండాలి. ఈ రెండింటిని కానీ సాటిస్ఫై చేస్తే అప్పుడు దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా. లైక్ ఇప్పుడు ఆనియన్స్, టొమాటో, చిల్లీస్ వీటితో పాటు అదర్ గ్రోసరీస్ కూడా కలిసి ప్రైజెస్ పెరిగాయి అనుకోండి ఒక 1 month కానీ 2 months వరకు, అప్పుడు మనం ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలవచ్చు. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ చూద్దాం. సో ఇన్ఫ్లేషన్లో కొన్ని టైప్స్ ఉంటాయి, డిపెండ్స్ అపాన్ ద రేట్. అంటే ఇన్ఫ్లేషన్ యొక్క రేట్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని కొన్ని టైప్స్ లాగా డివైడ్ చేస్తాం. ఫస్ట్ టైప్ వచ్చేసరికి క్రీపింగ్ ఇన్ఫ్లేషన్. క్రీపింగ్ అంటే ఏంటి? పాకటం. సో ఎప్పుడైతే మనకి ఇన్ఫ్లేషన్ అనేది 2 to 3% ఉంటుందో అప్పుడు దాన్ని మనం క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం. సో క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అనేది మోడరేట్ ఇన్ఫ్లేషన్, ఇది ఉండాల్సిన ఇన్ఫ్లేషన్, ఇట్ ఈజ్ నెససరీ. ఎందుకంటే మరీ 2 to 3% కూడా లేకపోతే ఎకానమీ అనేది గ్రో అవ్వదు, ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాఫిట్స్ రావు. సో అందుకని బిజినెస్ యాక్టివిటీ అనేది డల్ అయిపోతుంది. సో ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదు, బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా ఉండదు. సో ఖచ్చితంగా ఒక పర్టికులర్ ఎకానమీలో మోడరేట్ ఇన్ఫ్లేషన్ అనేది ఉండాల్సిందే. సో 2 to 3% అనేది హెల్దీ ఇన్ఫ్లేషన్ అనమాట. ఓకే. సో పిల్లవాడు ఫస్ట్ ఏం చేస్తాడు? పాకుతాడు. పాకిన తర్వాత ఏం చేస్తాడు? నడుస్తాడు. సో దాన్ని మనం వాకింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం. సో వాకింగ్ ఇన్ఫ్లేషన్ ఒక పర్సంటేజ్ ఎంత ఉంటుంది సార్ అంటే 3 to 10% ఉంటుందన్నమాట. ఫస్ట్ పాకాడు, తర్వాత లేచి పరిగెత్తాడు. సో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ అనేది క్రీపింగ్ దాటి వాకింగ్ ఇన్ఫ్లేషన్కి వెళ్తుందో ఇది ఒక వేకప్ కాల్ అనమాట గవర్నమెంట్కి, ఆర్బీఐకి. సో ఇక వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాల్సిన టైం వచ్చింది అని చెప్పి ఇది హింట్. ఒకవేళ వాకింగ్ ఇన్ఫ్లేషన్ కానీ వీళ్ళు కంట్రోల్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఇట్ లీడ్స్ టు రన్నింగ్ ఇన్ఫ్లేషన్. సో దీన్నే రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అనొచ్చు, లేకపోతే గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అనొచ్చు, హాపింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి కూడా పిలవచ్చు. సో రన్నింగ్ ఇన్ఫ్లేషన్లో మనకి ఎంత పర్సంటేజ్ ఉంటుంది అంటే 10 to 50%. చాలా హెవీ పర్సంటేజ్ అనమాట ఇది. ఓకేనా. సో ఈ టైం పీరియడ్లో మనీ యొక్క వాల్యూ అనేది డ్రాస్టికల్గా తగ్గిపోతుంది, పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. సో ఇటువంటి టైం పీరియడ్లోనే మనకి కనిపించే ఫినామినా ఏంటంటే టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గూడ్స్. ఓకేనా. చాలా తక్కువ వస్తువులు వెనకాల ఎక్కువ మనీ పరిగెడుతూ ఉంటుంది. టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గూడ్స్. నెక్స్ట్ ఇదే రన్నింగ్ ఇన్ఫ్లేషన్ కానీ మనం కంట్రోల్ చేయకపోతే ఇట్ లీడ్స్ టు హైపర్ ఇన్ఫ్లేషన్. అండ్ హైపర్ ఇన్ఫ్లేషన్లో మనకి పర్సంటేజ్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ 50% ఉంటుందన్నమాట. సో ఇటువంటి టైప్స్ ఆఫ్ కండిషన్స్ మనకి ఎక్కడ కనిపించాయి అంటే జింబాబ్వే యాజ్ వెల్ యాజ్ వెనిజులా. జింబాబ్వేలో వచ్చేసరికి 2004, 2009 ఈ టైం పీరియడ్లో ఉంది. వెనిజులాలో 2019 ఈ టైం పీరియడ్లో కనిపించింది అనమాట.
ఓకేనా. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ బేస్డ్ ఆన్ రేట్. సో పర్సంటేజ్ని బేస్ చేసుకొని ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ లాగా మాట్లాడుకుంటాం. క్రీపింగ్, వాకింగ్, రన్నింగ్ ఆర్ గ్యాలోపింగ్, నెక్స్ట్ హైపర్ ఇన్ఫ్లేషన్. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ బేస్డ్ ఆన్ కాజెస్. రీజన్స్ని బేస్ చేసుకొని కూడా ఇన్ఫ్లేషన్ మనం డిఫైన్ చేస్తాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సో పేరులోనే ఉంది, ఈ డిమాండ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ పుల్లింగ్ సంథింగ్. దేన్ని పుల్ చేస్తుంది? ప్రైజెస్ని పుల్ చేస్తుంది. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మనకి మార్కెట్ ఫోర్సెస్ రెండు ఉంటాయి, ఒకటి డిమాండ్, ఇంకొకటి సప్లై. ఇవి రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. బట్ ఎప్పుడైతే మనకి అగ్రిగేట్ డిమాండ్ అనేది అగ్రిగేట్ సప్లై కంటే ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనకి ప్రైజెస్ పెరుగుతాయి. ఓకేనా. సో సప్లై అలాగే ఉండి డిమాండ్ బాగా పెరిగింది అనుకోండి, అప్పుడు మనకి ప్రైజెస్ పెరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ డిమాండ్ ఎలా పెరుగుతుంది అంటే మనీ సప్లై పెరిగినప్పుడు. సో పీపుల్ చేతిలో మనీ సప్లై బాగా పెరిగింది అనుకోండి, అప్పుడు వాళ్ళ యొక్క కన్జంప్షన్ పెరుగుతుంది. కన్జంప్షన్ పెరిగితే డిమాండ్ అనేది పెరుగుతుంది. సో సప్లై అలాగే ఉంది, డిమాండ్ పెరిగింది, సో ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజెస్. సో ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిష్ మార్కెట్ తీసుకోండి. సో ఫిష్ మార్కెట్లో కేవలం 2 ఫిషెస్ మాత్రమే ఉన్నాయి. 2 కస్టమర్స్ వచ్చారు. ఒక్కొక్క కస్టమర్కి ఒక ఫిష్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క ఫిష్ తీసుకొని వెళ్ళిపోతారు, ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ మార్కెట్లో ఫిషెస్ 2 ఉండి దాన్ని పర్చేస్ చేయడానికి 5 కస్టమర్స్ వచ్చారనుకోండి, ఇప్పుడు ఏమైంది? డిమాండ్ పెరిగింది. సో అమ్మేవాడు చూస్తూ ఉంటాడు, కొనేవాళ్ళు కూడా నాకు కావాలి అంటాడు. ఒకడు వచ్చేసరికి 100 రూపాయలు ఉన్నదాన్ని నేను 150 ఇస్తా అంటాడు, ఇంకోటి నేను 200 ఇస్తా అంటాడు, ఇంకోటి నేను 250 ఇస్తా అంటాడు. ఓకేనా. సో ఇప్పుడు ఏమైంది? ఆటోమేటిక్గా ప్రైజెస్ పెరిగిపోయాయి. ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్. సో సప్లై అలాగే ఉండి డిమాండ్ పెరిగితే ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్. సో దీన్ని మనం డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం. ఇది ఫస్ట్ టైప్. సెకండ్ వన్ ఏంటి? కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఐ హోప్ మీ అందరికీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ తెలుసని అనుకుంటున్నాను. నథింగ్ బట్ ఒక బిజినెస్ యాక్టివిటీని మనం క్యారీ ఆన్ చేయాలి అంటే వీ నీడ్ సమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ల్యాండ్, నెక్స్ట్ వన్ లేబర్, తర్వాత క్యాపిటల్, ఆఫ్టర్ దట్ ఆంటర్ప్రెన్యూర్. ఇవన్నీ కావాలి. సో ల్యాండ్ కావాలి అంటే మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు పే రెంట్. లేబర్ కావాలి అంటే వాళ్ళకి మనం వేజెస్ ఆర్ శాలరీస్ని పే చేయాలి. మరి క్యాపిటల్ కావాలి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ని మనం పే చేయాలి. ఆంటర్ప్రెన్యూర్కి ప్రాఫిట్ని పే చేయాలి. సో వీటన్నిటికి మనం అమౌంట్ని పే చేసి ఏం చేస్తాము? గూడ్ని కానీ సర్వీస్ని కానీ తయారు చేస్తాం. సో రెంట్, వేజెస్ ఆర్ శాలరీస్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్. సో వీటన్నిటిని కలిపితే ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. ఒకవేళ రెంట్ పెరిగింది అనుకోండి, లేకపోతే ఎంప్లాయీస్ ఎక్కువగా డిమాండ్ చేశారు, సో వాళ్ళకి శాలరీస్ని పెంచాం, లేదు వడ్డీ పెరిగింది అనుకోండి, లేదు ఆంటర్ప్రెన్యూర్ ఎక్కువగా ప్రాఫిట్ని కోరుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ఫ్యాక్టర్ కాస్ట్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఫ్యాక్టర్ కాస్ట్ పెరుగుతుందో వాళ్ళు తయారు చేసే గుడ్ లేకపోతే సర్వీస్ ఏదైతే ఉందో దానికి ప్రైస్ కూడా పెరుగుతుంది. ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్. దీన్ని మనం కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చేసరికి సప్లై షాక్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, COVID-19 పాండమిక్. సో ఈ టైం పీరియడ్లో ఏం జరిగింది? సప్లై అనేది తగ్గిపోయింది బికాజ్ లాక్డౌన్. సో లాక్డౌన్ వచ్చినప్పుడు ప్రతి బిజినెస్ మనం క్లోజ్ చేసాము. సో ఆ టైంలో ప్రొడక్షన్ యాక్టివిటీ లేదు. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సప్లై అనేది తగ్గిపోయింది. బట్ డిమాండ్ మాత్రం అలాగే ఉంది. సో డిమాండ్ అలాగే ఉంది, సప్లై అనేది తగ్గిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుంది? ప్రైజెస్ పెరుగుతాయి. సో దీన్ని మనం సప్లై షాక్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాము. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చేసరికి స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ ఆర్ బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనకి ఉన్న లిమిటేషన్స్ అన్నమాట. మనకి రోడ్ కనెక్టివిటీ సరిగ్గా లేదు, మార్కెట్ యాక్సెసిబిలిటీ సరిగ్గా లేదు, స్టోరేజ్ ఫెసిలిటీ సరిగ్గా లేదు, కోల్డ్ సప్లై చైన్ సరిగ్గా లేదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెరిషబుల్ గూడ్ తీసుకోండి. దాన్ని రైతు అంటే అతని యొక్క ఇంటి దగ్గర నుంచి మార్కెట్కి పంపించేటప్పుడు రోడ్స్ సరిగ్గా లేకపోవడం ద్వారా ఆ పెరిషబుల్ గూడ్స్ డ్యామేజ్కి గురవుతున్నాయి, ముఖ్యంగా వెజిటేబుల్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రూట్స్. వెంటనే ఈ ప్రోడక్ట్కి మార్కెట్ యాక్సెసిబిలిటీ దొరకదన్నమాట. సో ఆ టైం పీరియడ్ వరకు మనం ఏం చేయాలి? ఈ పెరిషబుల్ గూడ్స్ని స్టోర్ చేసి పెట్టాలి. బట్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఈ కోల్డ్ సప్లై చైన్స్ కూడా సరిగ్గా లేవు. సో పెరిషబుల్ గూడ్స్ అనేవి పాడైపోతున్నాయి. మార్కెట్లో అమ్ముడుపోక ముందే ఇవి పాడైపోతున్నాయి అనమాట. సో దీని ద్వారా ఏమవుతుంది? సప్లై అనేది తగ్గిపోతుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా లేకపోవడం ద్వారా సప్లై తగ్గిపోయి ప్రైజెస్ పెరుగుతున్నాయి. సో దీన్నే మనం స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ అంటాము, లేదా బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం. ఆ తర్వాత ప్రోటీన్ ఇన్ఫ్లేషన్. ఎప్పుడైతే మనిషి యొక్క ఇన్కమ్ పెరుగుతుందో అతని యొక్క డైటరీ హ్యాబిట్స్ కూడా మారుతాయి. మన ఇన్కమ్ పెరిగితే మనం ఏం చేస్తాము? మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ని కన్జ్యూమ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం, లైక్ మిల్క్ కానీ, మీట్, ఫిష్, డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క డిమాండ్ పెరిగిపోతుంది. సో డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. సో దీన్ని మనం ప్రోటీన్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం.
ఓకేనా. సో కాజెస్ని బేస్ చేసుకొని ఇలా ఉంటాయి అన్నమాట టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. మరి దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ దీని యొక్క ఇంపాక్ట్ అనేది పర్చేసింగ్ పవర్ మీద పడుతుందన్నమాట. ఒకప్పుడు మీకు 100 రూపీస్ ఇచ్చి మార్కెట్లో ఎక్స్ని తీసుకురమ్మంటే ఒక 30x మీరు తెచ్చారు అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ద్వారా ఎక్స్ యొక్క ప్రైజెస్ పెరిగాయి అనుకోండి, ఇదే 100 రూపీస్ని ఇచ్చి మీకు మార్కెట్లోకి పంపిస్తే కేవలం 20xని మాత్రమే మీరు తెస్తారు. ఇక్కడ ఏమైంది? మీ యొక్క పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోయింది. ఒకప్పుడు మీ దగ్గర ఉన్న 100 రూపీస్ నోట్తో 30xని కొంటే ఇప్పుడు కేవలం మీరు 20xని మాత్రమే మీరు పర్చేస్ చేయగలరు. అండ్ నెక్స్ట్ వన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్. సో ఈ పర్టికులర్ ఇన్ఫ్లేషన్ ద్వారా పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాగా సఫర్ అవుతారు. రిచ్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉండదు. ఒకప్పుడు మన యొక్క శాలరీలో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 తీసుకొచ్చి పక్కన ఎవ్రీ మంత్ సేవింగ్స్ చేస్తూ ఉంటే ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైజెస్ పెరిగిపోయాయి కాబట్టి ఎక్కువగా మనం వీటికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్గా సేవింగ్స్కి పెట్టే మనీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మనం కన్జంప్షన్కి యూజ్ చేసేస్తూ ఉంటాము. సో సేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి. నెక్స్ట్ ఇంపాక్ట్ మనం డెప్టర్ యాజ్ వెల్ యాజ్ లెండర్ వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటూ మనం చూద్దాం. డెప్టర్ అంటే ఎవరు? అప్పు తీసుకునేవాడు. లెండర్ అంటే అప్పు ఇచ్చేవాడు. సో ఇన్ఫ్లేషన్ వల్ల వీళ్ళిద్దరిలో ఎవరి మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది? ఒకసారి వీడియోని పాజ్ చేసి ఆలోచించండి. లెండర్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అనమాట. ఎందుకంటే లెండర్ ఒక 100 రూపీస్ అప్పుగా ఇచ్చాడు అనుకోండి, దాని మీద వడ్డీ ఒక 5% వేసాడు అనుకోండి. సో ఈ అప్పు తీసుకున్నవాడు ఎంత పే చేయాలి? ఆఫ్టర్ 1 year 105 రూపీస్ పే చేయాలి. సో 1 year తర్వాత లెండర్ 105 రూపీస్ని సంపాదించాడు, అంటే అడిషనల్గా 5 రూపీస్ని సంపాదించినట్టు. బట్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది 5% కంటే ఎక్కువగా పెరిగింది అనుకోండి, అప్పుడు 5 రూపాయలకి వాల్యూ ఉంటుందా? ఉండదు. ఓకేనా. సో 1 year ఇతను డబ్బులు ఇచ్చి ఇన్ఫ్లేషన్ పెరిగి అతనికి వచ్చిన 5 రూపాయలకు కూడా ఎటువంటి వాల్యూ లేకుండా పోతుందన్నమాట. సో ఇన్ఫ్లేషన్ వల్ల అప్పు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోతారు, అప్పు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గెయిన్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ప్రొడ్యూసర్ యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమర్. ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఒక సైడ్, దాన్ని కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళు ఒక సైడ్. సో ఒక పర్టికులర్ పర్సన్ 100 రూపీస్ వర్త్ ఉన్న గూడ్ని తయారు చేశారు. సో అది ఇన్ఫ్లేషన్ వల్ల 110 రూపీస్ అయింది. సో కన్జ్యూమర్ ఇప్పుడు ఎడిషనల్గా ఎంత పే చేయాలి? 10 రూపీస్ పే చేయాలి. సో ఎడిషనల్గా ఇన్కమ్ అనేది ప్రొడ్యూసర్కి వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ వల్ల ప్రొడ్యూసర్స్కి బెనిఫిట్ జరుగుతుంది, కన్జ్యూమర్స్కి నష్టం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఫ్లెక్సిబుల్ ఇన్కమ్ గ్రూప్ ఒక సైడు, ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్ ఒక సైడ్. ఫ్లెక్సిబుల్ ఇన్కమ్ గ్రూప్ అంటే ఏం లేదమ్మా, వాళ్ళకి వచ్చే నెల జీతం ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేసి ఇస్తారు. సో ఒకవేళ ఇన్ఫ్లేషన్ అనేది 5% పెరిగింది అనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇతని యొక్క శాలరీని కూడా ఈ 5%కి తగ్గట్టుగా ఇంక్రీజ్ చేసి ఇస్తారు. సో అప్పుడు అతనికి ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ టైప్ ఆఫ్ గ్రూప్ వచ్చేసరికి ఫిక్స్డ్ అనమాట. వీళ్ళకి 10,000 అంటే 10,000 వచ్చింది, 20,000 అంటే 20,000 వచ్చింది. ఇన్ఫ్లేషన్ పెరిగినా తగ్గినా సరే వీళ్ళకి ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. సో ఇన్ఫ్లేషన్ పెరగడం ద్వారా ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నష్టపోతారు. ఫ్లెక్సిబుల్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్ మీద ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ మనం చూడాల్సింది బాండ్ హోల్డర్ యాజ్ వెల్ యాజ్ బాండ్ ఇష్యూవర్. సో వీడేం చేశాడు? ఇతనికి బాండ్ని ఇష్యూ చేశాడు అండ్ ఇతని దగ్గర నుంచి మనీని తీసుకున్నాడు. సో బాండ్ ఇష్యూవర్ ఎవరైతే ఉన్నారో ఇతను ముందుగానే ఇంట్రెస్ట్ని ఫిక్స్ చేస్తాడనమాట. సో 1 year తర్వాత ఈ బాండ్ని తీసుకొచ్చి నాకు ఇవ్వు, నేను నీకు 10% ఇస్తాను అని చెప్పి అంటాడు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో బాండ్ హోల్డర్ ఏం చేస్తాడు? 1 year వరకు ఈ బాండ్ని తన దగ్గర పెట్టుకుంటాడు. ఈ 1 yearలో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది అనుకోండి, ఒక 20% దాకా పెరిగింది అనుకోండి ఇన్ఫ్లేషన్. ఇప్పుడు 1 year తర్వాత ఈ బాండ్ని తీసుకెళ్లి ఈ ఇష్యూవర్కి ఇస్తే ఇతను ఎంత ఇస్తాడు? 10% మాత్రమే ఇస్తాడు. ఇప్పుడు ఏమైందంటే ఈ బాండ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో అతని మనీ వాల్యూ అనేది తగ్గిపోయింది. ఓకేనా. సో ఇన్ఫ్లేషన్ పెరిగింది, తనకి రావాల్సిన ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా బాండ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నష్టపోతారు, బాండ్ ఇష్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గెయిన్ అవుతారనమాట. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఎవరికి నష్టం వస్తుంది, ఎవరికి గెయిన్ వస్తుంది. అండ్ ఫైనల్గా ఈ పూర్ పీపుల్ కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లివింగ్ స్టాండర్డ్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఒకప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఇన్కమ్తో లేకపోతే సేవింగ్స్తో హెల్త్ మీద కానీ స్కిల్స్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. సో దట్ హ్యూమన్ క్యాపిటల్ అనేది డెవలప్ అయ్యేది, లేకపోతే లివింగ్ స్టాండర్డ్స్ అనేవి బెటర్గా ఉండేవి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న టోటల్ ఇన్కమ్ని మొత్తం తీసుకెళ్ళిపోయి కేవలం కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ని పర్చేస్ చేయడానికే ఖర్చు పెడతారు. సో దట్ ఓవరాల్గా లివింగ్ స్టాండర్డ్స్ అనేవి తగ్గిపోతాయి. సో దిస్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. మరి ఈ పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ని ఎలా కంట్రోల్ చేయాలి? సో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మానిటరీ పాలసీ. సో మానిటరీ పాలసీని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? సెంట్రల్ బ్యాంక్, నథింగ్ బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో మళ్ళీ మనకి 2 steps ఉంటాయి అనమాట, క్వాంటిటేటివ్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటేటివ్. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఫిజికల్ పాలసీ.
సో ఫిజికల్ పాలసీని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. ఆ తర్వాత సప్లై సైడ్ స్టెప్స్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ఫ్లేషన్ అనేది సప్లై షాక్ వల్ల వచ్చింది అనుకోండి, నథింగ్ బట్ బయట ఎక్కడో వేరే కంట్రీస్కి మధ్య యుద్ధం జరిగింది, జియో పొలిటికల్ సిచ్యువేషన్స్, రష్యాకి ఉక్రెయిన్కి వార్ జరగడం ద్వారా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ బాగా పెరిగాయి అనుకోండి. సో దాని నుంచి మనం తయారు చేసే పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. సో ఇక్కడ మనం మానిటరీ పాలసీ పరంగా, ఫిజికల్ పాలసీ పరంగా ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చినా సరే ఈ సప్లై షాక్స్ వల్ల క్రియేట్ అయిన ఇన్ఫ్లేషన్ మనం కంట్రోల్ చేయలేము. సో ఎప్పుడైతే జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ అనేవి అక్కడ డిస్టర్బ్ అవుతాయో ఆటోమేటిక్ ఇక్కడ కూడా ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఆ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయాలి. ఈజ్ దిస్ క్లియర్? రైట్. సో ఫస్ట్ కంట్రోలింగ్ మెథడ్ వచ్చేసరికి మానిటరీ పాలసీ. సో మానిటరీ పాలసీని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఒకటి క్వాంటిటేటివ్, రెండవది క్వాలిటేటివ్. సో క్వాంటిటేటివ్లో మనకి కనిపించే టూల్స్ ఏంటంటే బ్యాంక్ రేట్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. వీటిలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి రెపో రేట్. సో వాట్ ఈజ్ రెపో రేట్? జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైడ్ ఆర్బీఐ ఉంది, ఇంకో సైడ్ బ్యాంక్ ఉంది. సో బ్యాంక్కి మనీ కావాలి. సో బ్యాంక్ ఏం చేసింది? ఆర్బీఐ దగ్గరికి వచ్చి లోన్ తీసుకుంటుంది. ఆర్బీఐ ఏం చేసింది? బ్యాంక్కి లోన్ని ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఇక్కడ బ్యాంక్స్ ఏం చేయాలి అంటే కొలెటరల్ని ప్లేస్ చేయాలి. ఓకే. సో ఆఫ్టర్ టైం పీరియడ్ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ని తిరిగి ఇచ్చేస్తుంది, ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది? బ్యాంక్ దగ్గర తీసుకున్న కొలెటరల్ని తీసుకెళ్లి మళ్ళీ బ్యాంక్కే ఇచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఆర్బీఐ ఛార్జ్ చేసే ఈ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో దీన్నే మనం రెపో రేట్ అని చెప్పి పిలుస్తాం. యాక్చువల్గా ఈ రెపో రేట్ యొక్క ఫుల్ నేమ్ వచ్చేసరికి రీపర్చేజింగ్ అగ్రిమెంట్. ఓకేనా? రీపర్చేజింగ్ అగ్రిమెంట్. సో దీని మీనింగ్ ఏంటంటే బ్యాంక్స్ కొలెటరల్గా ప్లెడ్జ్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటిని మళ్ళీ నేను రీపర్చేజ్ చేస్తాను అని చెప్పి అగ్రిమెంట్ అనమాట. సో దీన్నే రెపో రేట్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ వన్ రివర్స్ రెపో రేట్. ఇదేంటంటే ఆపోజిట్ అనమాట. ఆర్బీఐ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంది, బయటికి ఇస్తే ఎన్పిఎస్ లాగా మారిపోతాయేమో అని చెప్పి ఒక భయంతో ఆర్బీఐ దగ్గర తీసుకొచ్చి డిపాజిట్ చేస్తుంది. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేయాలి అంటే బ్యాంక్స్కి కొలెటరల్ని ప్లేస్ చేయాలి. ఆఫ్టర్ సమ్ టైం పీరియడ్ ఆర్బీఐ ఏం చేస్తుంది? బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బుని ఇచ్చేస్తుంది విత్ సమ్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు ఇచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ కొలెటరల్ని బ్యాంక్ తిరిగి మళ్ళీ ఆర్బీఐకి ఇచ్చేస్తుంది. సో ఇక్కడ కనిపించే ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో ఇదే రివర్స్ రెపో రేట్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ సిఆర్ఆర్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎల్ఆర్. సో బ్యాంక్కి మనం ఫస్ట్ నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇలా క్యాలిక్యులేట్ చేసిన దాంట్లో 4.5%ని క్యాష్ రిజర్వ్ రేషియో రూపంలో పక్కన పెట్టాలి. అండ్ ఇదే ఎన్డిటిఎల్లో 18%ని ఎస్ఎల్ఆర్ రూపంలో పక్కన పెట్టాలి. సో ఇక్కడ ఈ క్యాష్ రిజర్వ్ రేషియో ఏదైతే ఉందో ఇది కేవలం క్యాష్ ఫామ్లో మాత్రమే మెయింటైన్ చేయాలి. అది కూడా ఎక్కడ మెయింటైన్ చేయాలి? ఆర్బీఐ దగ్గర మాత్రమే మెయింటైన్ చేయాలి. సో కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే వాటి యొక్క నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్లో 4.5% తీసుకెళ్లి క్యాష్ రూపంలో ఆర్బీఐ దగ్గర ప్లేస్ చేయాలి. ఆర్బీఐ ఈ క్యాష్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ రేట్ని ప్రొవైడ్ చేస్తుందా అంటే నో. సో ఆర్బీఐ ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రొవైడ్ చేయదు బ్యాంక్స్కి. సో సిఆర్ఆర్ మీద బ్యాంక్స్కి ఎటువంటి ప్రాఫిట్ అనేది రాదు. నెక్స్ట్ వన్ ఎస్ఎల్ఆర్. పేరులోనే ఉంది, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. సో ఈ 18% ఆఫ్ అమౌంట్ని ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేయొచ్చు అంటే క్యాష్ రూపంలో మెయింటైన్ చేయొచ్చు, లేకపోతే గోల్డ్ కానీ, లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, బాండ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిలో మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో క్యాష్ రూపంలో కాకుండా గోల్డ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, బాండ్స్, అదర్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో ఆర్బీఐ ఫిక్స్ చేస్తుంది అనమాట కొన్ని సెక్యూరిటీస్ని. ఆ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ అటువంటి సెక్యూరిటీస్లో కానీ బ్యాంక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ రేట్ పెరిగింది అనుకోండి, ప్రాఫిట్ వస్తుంది. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, బాండ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి ఒక టెన్యూర్ అయిపోయిన తర్వాత కూడా ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇలా ఎస్ఎల్ఆర్ రూపంలో బ్యాంక్స్కి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. సిఆర్ఆర్ మీద ఎటువంటి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ లేదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసం డైరెక్ట్గా ఆర్బీఐ మార్కెట్లోకి వచ్చి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మటం లేకపోతే కొనటం ఇవి రెండు చేస్తూ ఉంటుందన్నమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉందనుకోండి. సో ఇన్ఫ్లేషన్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? మనీ సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఆర్బీఐ ఏం చేయాలి? మనీ సప్లైని తగ్గించాలి, అంటే ప్రజల దగ్గర ఉన్న మనీని లాగేయాలి. సో ఇప్పుడు ఆర్బీఐ ఏం చేయాలి? గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మాలా కొనాలా? ఇట్ విల్ సెల్. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మార్కెట్లో అమ్మినప్పుడు ప్రజలు ఏం చేస్తారు? ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటారు, ప్రజల దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్లి ఆర్బీఐకి ఇచ్చేస్తారు. సో మనీ సప్లై తగ్గుతుంది, డిమాండ్ తగ్గుతుంది, సో దట్ ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. ఒకవేళ ఎకానమీ బాగా డల్ అయిపోయి ఎటువంటి గ్రోత్ లేదనుకోండి, అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే మార్కెట్లోకి వచ్చి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటుంది.
ప్రజల దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటుంది. సో సెక్యూరిటీస్ అనేవి ఆర్బీఐ దగ్గరికి వచ్చేస్తాయి. ఆర్బీఐ దగ్గర ఉన్న క్యాష్ అనేది ప్రజల దగ్గరికి వెళ్తుంది. సో క్యాష్ పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. మళ్ళీ ప్రొడక్షన్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది అనమాట. మళ్ళీ ఎకానమీ అనేది గ్రో అవుతూ ఉంటుంది అనమాట. సో వీటితో పాటు అదర్ టూల్స్ కూడా ఉంటాయి, లైక్ ఎంఎస్ఎఫ్ కానీ హెచ్డిఎఫ్ కానీ. ఇవన్నీ తర్వాత సెషన్స్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బికాజ్ ఇది బేసిక్స్ సెషన్ కాబట్టి ఇంతవరకే మనం డిస్కస్ చేస్తాము. సో రిమైనింగ్ కాన్సెప్ట్స్ అనేవి ఇన్డెప్త్గా తర్వాత మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ అనేది నా పెయిడ్ కోర్సెస్లో నేను 4 hours వరకు నేను డిస్కస్ చేస్తాను. ఇంకా అడిషనల్ టాపిక్స్ ఉంటాయి, లైక్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఇవన్నీ ఉంటాయి. సో టైం వచ్చినప్పుడు వీ విల్ డిస్కస్, డోంట్ వరీ. సో ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే మానిటరీ పాలసీ పరంగా ఆర్బీఐ ఇంప్లిమెంట్ చేసే క్వాంటిటేటివ్ టూల్స్. మరి ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే క్వాలిటేటివ్ టూల్స్. సో క్వాలిటేటివ్ టూల్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి క్రెడిట్ రేషనింగ్. సో క్రెడిట్ రేషనింగ్ అంటే ఏం లేదమ్మా, సో ఒక పర్టికులర్ బ్యాంక్ అనేది బయటకి ఇచ్చే లోన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం క్రెడిట్ ఫ్లో అంటాము. సో దీన్ని ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. సో ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే ఒక సీలింగ్ లిమిట్ని ఫిక్స్ చేస్తుంది అనమాట. ఒక పర్టికులర్ కమర్షియల్ బ్యాంక్ సో ఇంత అమౌంట్ కంటే ఎక్కువగా లోన్స్ ఇవ్వకూడదు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, బయటకు వెళ్ళే లోన్ అమౌంట్ తగ్గుతుంది. సో మనీ సప్లై తగ్గుతుంది, ఆటోమేటిక్గా డిమాండ్ కానీ ప్రైజెస్ కానీ తగ్గుతాయి అనమాట. ఇది క్రెడిట్ రేషనింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మార్జిన్ రిక్వైర్మెంట్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాంక్ అనుకోండి, ఇతను కస్టమర్ అనుకోండి. సో కస్టమర్ బ్యాంకుకి వెళ్ళి లోన్ అడుగుతాడు. వెంటనే బ్యాంక్ ఏమంటుంది అంటే మీ దగ్గర కొలెటరల్గా ఏముంది. సో మనం ఏం చేయాలి, ఏదైనా ఒక సెక్యూరిటీని బ్యాంకుకి ప్లెడ్జ్ చేసి లోన్ అనేది తీసుకోవాలి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోను ఒక 100 రూపీస్ కావాల్సి వస్తే మీ దగ్గర ఉన్న సెక్యూరిటీ 70 రూపీస్ వర్త్ అనుకోండి. ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఆర్బీఐ యొక్క గైడ్లైన్స్ని ఫాలో అయ్యి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం, సార్ 70 రూపీస్ వర్తున్న సెక్యూరిటీ సరిపోదు, 80 రూపీస్ వర్తున్న సెక్యూరిటీ అయితేనే మేము మీకు 100 రూపాయలు లోన్ ఇస్తాము అని చెప్పి అంటారు. సో ఇక్కడ ఏం జరిగింది, మార్జిన్ రిక్వైర్మెంట్ని పెంచారు. సో ఈ 10 రూపీస్ అడిషనల్ వర్తున్న సెక్యూరిటీని తీసుకురావడానికి కస్టమర్ డిఫికల్ట్గా ఫీల్ అయ్యి లోన్ని తీసుకోడు. లోన్ని తీసుకోకపోతే మనీ సప్లై తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గి ప్రైజెస్ కూడా తగ్గుతాయి అన్నమాట. సో దీన్ని మార్జిన్ రిక్వైర్మెంట్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లోన్ టు వాల్యూ రేషియో. సో వాట్ ఈజ్ లోన్ టు వాల్యూ రేషియో? జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ముత్తూట్ కానీ మనపురం కానీ ఏదైనా ఒకటి తీసుకోండి. అక్కడికి మీరు వెళ్ళి మీ యొక్క గోల్డ్ని ప్లెడ్జ్ చేసి లోన్ని తీసుకోవచ్చు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లెడ్జ్ చేసిన గోల్డ్ యొక్క వాల్యూ వచ్చేసరికి 10,000 అనుకోండి. మరి వాళ్ళు మీకు 10,000 రూపీస్ లోన్ ఇస్తారా అంటే అబ్సల్యూట్లీ నో, సమ్ పర్సంటేజ్ తగ్గించి ఇస్తారు. సో ఎంత పర్సంటేజ్ తగ్గించాలి అనేది ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది, డిపెండ్స్ అపాన్ ఇన్ఫ్లేషన్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ లోన్ టు వాల్యూ రేషియో 75% అనుకోండి. సో మీరు ప్లెడ్జ్ చేసిన 10,000 వర్త్ ఉన్న గోల్డ్ మీద మీకు 7,500 రూపీస్ మాత్రమే వస్తాయి. ఒకవేళ ఆర్బీఐ 90% అని చెప్పి అనౌన్స్ చేసింది అనుకోండి, మీకు ఇప్పుడు 9,000 రూపీస్ వస్తాయి అన్నమాట లోన్ రూపంలో. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాల్సి వస్తే ఈ లోన్ టు వాల్యూ రేషియోని పెంచాలా తగ్గించాలా? సో ఆన్సర్ ఏంటంటే డిక్రీజ్ చేయాలన్నమాట. సో ఎప్పుడైతే లోన్ టు వాల్యూ రేషియో తగ్గుతుందో మీకు వచ్చే లోన్ అమౌంట్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా మనీ సప్లై తగ్గుతుంది. సో దట్ డిమాండ్ తగ్గుతుంది, ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. సో ఇది లోన్ టు వాల్యూ రేషియో. సేమ్ అలాగే మోరల్ సూజన్. సో మోరల్ సూజన్లు ఏం లేదమ్మా, సో ఆర్బీఐకి సంబంధించిన అఫీషియల్స్ బ్యాంక్ యొక్క అఫీషియల్స్తో మాట్లాడుతూ ఉంటారు, మంచి ఎథికల్ వాల్యూస్ చెప్తూ ఉంటారు. సో ఆర్బీఐ చెప్పిన గైడ్లైన్స్ని మీరు ఫాలో అవ్వాలని చెప్పి కొన్ని నీతి వాక్యాలు చెప్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్ డైరెక్ట్ కంట్రోల్. సో మనం స్క్రూటినీ చేస్తూ ఉంటాము, బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్ని స్క్రూటినీ చేస్తూ ఉంటాం. వీళ్ళు మనం చెప్పిన గైడ్లైన్స్ని ఫాలో అవుతున్నారా లేదా, మనం చెప్పినట్టుగా రెపో రేటు రివర్స్ రెపో రేటు వీళ్ళు ట్రాన్స్మిట్ చేస్తున్నారా లేదా, మన ఇంట్రెస్ట్ రేట్ పెంచమంటే వీళ్ళు పెంచుతున్నారా లేదా, తగ్గిస్తున్నారా లేదా, అవన్నీ చెక్ చేస్తారన్నమాట. డైరెక్ట్ కంట్రోల్. ఓకేనా, ఇవి క్వాలిటేటివ్ టూల్స్ అండర్ మానిటరీ పాలసీ. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఫిజికల్ పాలసీ. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఇది కూడా ఒక రూట్ అనమాట. సో ఫిజికల్ పాలసీని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేస్తుంది చెప్తాను చూడండి. ఫస్ట్ వేవ్ వచ్చేసరికి ట్యాక్సెస్ అనమాట. సో గవర్నమెంట్ ట్యాక్సెస్ని పెంచడం తగ్గించడం ఇలా కూడా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చు. ట్యాక్సెస్ని పెంచింది అనుకోండి, మన యొక్క ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. ఇన్కమ్ తగ్గిపోతే మనీ సప్లై తగ్గిపోతుంది. సో దట్ ప్రైజెస్ అనేవి తగ్గుతాయి, ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి సబ్సిడీస్ అనమాట. ఒకవేళ గవర్నమెంట్ ఎక్కువగా సబ్సిడీస్ ఇచ్చింది అనుకోండి, మన చేతిలో డబ్బులు పెరిగిపోతాయి, మనీ సప్లై పెరిగిపోతుంది. సో దట్ ప్రైజెస్ అనేవి పెరిగిపోతాయి. అలా కాకుండా గవర్నమెంట్ ఏం చేయాలి, సబ్సిడీస్ని తగ్గించాలి. అప్పుడు మనీ సప్లై తగ్గుతుంది, అప్పుడు ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ ఓవరాల్గా. సో గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ పెరిగితే మన దగ్గర మనీ సప్లై కూడా పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ రోడ్స్ వేయాలని చెప్పి డెసిషన్ తీసుకుంది అనుకోండి, మరి ఆ రోడ్స్ వేయడానికి రా మెటీరియల్స్ కొనాలి గవర్నమెంట్. సో ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. నెక్స్ట్ వన్, కొంతమందిని రిక్రూట్మెంట్ చేసుకోవాలి.
ఓకేనా. సో లేబరర్స్ని కానీ సూపర్వైజర్స్ కానీ వీళ్ళందరినీ రిక్రూట్మెంట్ చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళకి శాలరీస్ని వేజెస్ని ఇవ్వాలి. సో మనీ సప్లై పెరుగుతుంది. సో ఎప్పుడైతే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని పెంచుకుంటుందో మనీ సప్లై పెరుగుతుంది మార్కెట్లో, ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే గవర్నమెంట్ తనకు ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవాలి, ట్యాక్సెస్ని పెంచాలి, సబ్సిడీస్ని తగ్గించాలి. సో ఇలా ఫిజికల్ పాలసీలో కొన్ని టూల్స్ ఉంటాయన్నమాట. వాటన్నిటిని యూజ్ చేసి ఇలా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒకవేళ ఇన్ఫ్లేషన్ అనేది సప్లై సైడ్ ఉన్న ఇష్యూస్ ద్వారా వచ్చిందనుకోండి, వాటిని మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ వన్, షార్టేజెస్ ఎందుకు అవుతున్నాయి దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత ఎక్స్పోర్ట్ని కంట్రోల్ చేయాలి. మన వాళ్ళు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేశారు అనుకోండి, డొమెస్టిక్గా అవైలబిలిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే డొమెస్టిక్ అవైలబిలిటీ తగ్గిపోతుందో సప్లై తగ్గిపోతుంది. సో డిమాండ్ అలాగే ఉంటుంది, ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. సో ఎక్స్పోర్ట్స్ని మనం తగ్గించి డొమెస్టిక్ అవైలబిలిటీని పెంచి సప్లైని పెంచితే డిమాండ్ అలాగే ఉంటుంది కాబట్టి ప్రైజెస్ అనేవి కంట్రోల్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఇంక్రీజ్ ఇంపోర్ట్స్. సో ఎప్పుడైతే మన దగ్గర సప్లై తగ్గిపోతుందో ఇంపోర్ట్స్ని పెంచుకొని దాన్ని బ్యాలెన్స్ చేయాలి. బట్ ఈ పర్టికులర్ స్టెప్ ఏదైతే ఉందో ఇది టెంపరీ మాత్రమే. కంటిన్యూస్గా మనం ఇంపోర్ట్స్ని పెంచుకుంటూ వెళ్తే మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అండ్ నెక్స్ట్ వన్, హోర్డింగ్ ఏదైతే ఉందో దీన్ని కంట్రోల్ చేయాలి. మార్కెట్లో కొంతమంది ప్లేయర్స్ ఏం చేస్తారు అంటే ఆనియన్స్ మొత్తాన్ని కొనేసి దాచేస్తారనమాట. అంటే ఏంటి అర్థం, వీళ్ళు కావాలని ఆర్టిఫిషియల్గా షార్టేజ్ని క్రియేట్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే షార్టేజ్ అనేది క్రియేట్ అవుతుందో సప్లై తగ్గిపోయి ప్రైజెస్ పెరుగుతాయి. సో ప్రైజెస్ పెరిగిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఆనియన్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ప్రైజెస్ పెరుగుతాయి కాబట్టి వీళ్ళకి ఎక్కువగా డబ్బులు వస్తూ ఉంటాయి. సో ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇది ఇల్లీగల్. సో హోర్డింగ్ని మనం కంట్రోల్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనం ప్రైస్ పరంగా కొన్ని సీలింగ్స్ పెట్టేసేయాలి. ఆ తర్వాత అగ్రికల్చర్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మనం ఇంప్రూవ్ చేయాలి. లైక్ ఎలా అంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి వెంటనే మార్కెట్ యాక్సెసిబిలిటీని ప్రొవైడ్ చేయడం, కోల్డ్ సప్లై చైన్ని బాగా డెవలప్ చేయడం, స్టోరేజ్ వేర్ హౌసెస్ని డెవలప్ చేయడం, అండ్ ప్రొక్యూర్మెంట్ అనేది తొందరగా ఫినిష్ అయ్యి సో ఫార్మర్స్కి రావాల్సిన ఇన్కమ్ వచ్చేలాగా చూడాలన్నమాట. సో ఓవరాల్గా అగ్రికల్చర్ మార్కెట్ని డెవలప్ చేయాలి. సో ఇలా చేస్తేనే సప్లై సైడ్ ఉన్న ఇష్యూస్ని మనం రిజాల్వ్ చేయొచ్చు. సో మన ఇండియాలో ఈ ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేస్తూ ఒక పర్టికులర్ ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చాము. వీ కాల్ ఇట్ యాజ్ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్. సో ఈ ఫ్రేమ్వర్క్ని ఎవరు రికమెండ్ చేశారు? ఉర్జిత్ పాటిల్ కమిటీ రికమెండ్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 2013 to 2014. సో ఈ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం ఈ ఫ్రేమ్వర్క్లో మనం పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే 4 ± 2. అంటే మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి 2 to 6% వరకు ఉండొచ్చు అనమాట. 2% ఏదైతే ఉందో ఇది లోవర్ లిమిట్ అండ్ 6% ఏదైతే ఉందో ఇది అప్పర్ లిమిట్. ఓకేనా. సో వీటిని మనం టాలరెన్స్ లెవెల్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో 2 to 6% వరకు ఇన్ఫ్లేషన్ ఉంటే అది మంచిదే, ఇట్ ఈస్ హెల్దీ ఇన్ఫ్లేషన్. ఒకవేళ 6% దాటి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి బై యూజింగ్ మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ అండ్ అదర్ సప్లై సైడ్ మెజర్స్. ఒకవేళ ఇన్ఫ్లేషన్ అనేది 2% కంటే తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ఎకానమీ అనేది స్టాగ్నెంట్గా మారిపోతుంది. ఇది కూడా డేంజరే. సో ఇప్పుడు కూడా మళ్ళీ మనం కంట్రోల్ చేయాలి. ఓకేనా. సో ఇది మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అనమాట. అప్కమింగ్ సెషన్స్లో మళ్ళీ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మన ఇండియాలో ఈ మానిటరీ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక కమిటీ ఉంది. వీ కాల్ ఇట్ యాజ్ మానిటరీ పాలసీ కమిటీ. సో ఈ కమిటీని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాము అంటే అకార్డింగ్ టు ఆర్బీఐ యాక్ట్ 1934 సెక్షన్ 45 ZB. సో దీని ప్రకారం మనం మానిటరీ పాలసీ కమిటీని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో టోటల్గా 6 మెంబర్స్ ఉంటారు. 3 మెంబర్స్ వచ్చేసరికి గవర్నమెంట్ సైడ్ నుంచి, 3 మెంబర్స్ వచ్చేసరికి ఆర్బీఐ సైడ్ నుంచి. సో ఆర్బీఐ సైడ్ నుంచి ఉన్న 3 మెంబర్స్లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు కూడా ఉంటారనమాట. నథింగ్ బట్ శక్తికాంత దాస్ గారు. సో ఆయన ఈ పర్టికులర్ కమిటీకి చైర్మన్ లాగా యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కమిటీలో టోటల్గా 6 మెంబర్స్ ఉంటారు. అండ్ ఈ పర్టికులర్ కమిటీ ఎప్పుడైనా సరే మీట్ అయితే కోరం వచ్చేసరికి 4 మెంబర్స్ అనమాట. అండ్ ఈ పర్టికులర్ కమిటీ ఏదైతే ఉందో వీళ్ళు ఖచ్చితంగా ఒక ఇయర్లో 4 times మీట్ అవ్వాలి. ఓకేనా. అండ్ ఎప్పుడైనా సరే టై అయింది అనుకోండి ఓటింగ్ పరంగా 3 versus 3 అయింది అనుకోండి, ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ గారు శక్తికాంత్ దాస్ గారు ఎవరైతే ఉన్నారో ఇతనికి క్యాస్టింగ్ ఓట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇతను ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఓకేనా. సో మానిటరీ పాలసీ కమిటీ విల్ ఇంప్లిమెంట్ ద మానిటరీ పాలసీ. సో వీళ్ళు పెట్టిన రేటు ప్రకారమే మనం ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేస్తూ ఉంటాము. సో వీళ్ళు ఫిక్స్ చేసిన పర్సంటేజ్ వచ్చేసరికి 4 ± 2%. ఒకవేళ అనుకున్న విధంగా వీళ్ళు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయలేకపోయారు అనుకోండి 3 consecutive quartersలో. ఓకేనా. సో ఫస్ట్ క్వార్టర్లో 7% ఉంది, సెకండ్ క్వార్టర్లో కూడా 8% ఉంది, తర్వాత 7% ఉంది. సో వీళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు కాన్సిక్యూటివ్గా 3 quartersలో. యాక్చువల్గా అయితే 6% లోపు ఉండాలి, బట్ ఇక్కడ 7, 8, 7 ఉంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? మానిటరీ పాలసీ కమిటీ దే హ్యావ్ టు రైట్ ఎ లెటర్. ఎవరికి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఏమని? మేము ఇలా 3 consecutive quartersలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయలేకపోయాము. ఎందుకు కంట్రోల్ చేయలేకపోయాము అంటే దీస్ ఆర్ ద రీజన్స్. మరి ఇప్పుడు మేము ఏం చేయబోతున్నాము అంటే దీస్ ఆర్ ద మెజర్స్ అని చెప్పి ఒక లెటర్ని రాయాలన్నమాట. ఈజ్ దిస్ క్లియర్? రైట్.
సో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ వచ్చేసరికి ఫిలిప్స్ కర్వ్. సో ఫిలిప్స్ కర్వ్ ఏదైతే ఉందో ఇట్ ఎస్టాబ్లిషెస్ ద రిలేషన్షిప్. దేనికి మధ్య రిలేషన్షిప్ని ఇది ఎస్టాబ్లిష్ చేస్తుంది అంటే బిట్వీన్ ఇన్ఫ్లేషన్ యాజ్ వెల్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇన్ఫ్లేషన్ ఎప్పుడు పెరుగుతుంది? ఎకానమీ అనేది బాగా పర్ఫామ్ చేసినప్పుడు. సో ఎప్పుడైతే ఎకానమీ బాగా పర్ఫామ్ చేస్తుందో ప్రొడక్షన్ని కూడా పెంచుకుంటూ వెళ్తారు. సో ప్రొడక్షన్ని పెంచుకోవాలి అంటే అందరికీ ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ వెళ్తారన్నమాట. నథింగ్ బట్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. సో ఇన్ఫ్లేషన్ పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది అనమాట. సో దేర్ ఈజ్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ యాజ్ వెల్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్. ఒకవేళ ఇన్ఫ్లేషన్ తగ్గిపోయింది అనుకోండి, మార్కెట్ బాగా డల్ అయిపోయింది అనుకోండి, సో ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ప్రొడక్షన్ తగ్గిపోతే ఎక్కువ మందిని జాబ్లో పెట్టుకుంటారా? లేదు కదా, తీసేస్తారు కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ తగ్గితే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో ఇలా ఇన్వర్స్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది ఫిలిప్స్ కర్వ్ అనమాట. ఓకేనా? రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా బేసిక్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ని ఫినిష్ చేసుకున్నాము. ఐ హోప్ యూ లైక్ ది సెషన్. సో ఎటువంటి సెషన్స్ మరిన్ని నా నుంచి కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. మీకు వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలోస్ ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.